హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్‌గా అయితే కడిగేశాను. ఆ బట్టలైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చి మడతేయాలండి. నేనైతే కంపల్సరీ మంత్లీ వన్స్ అయితే ఇల్లు శుభ్రంగా కడిగేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు కడిగితేనే ఇష్టం అన్నమాట. అందువల్ల మంత్లీ వన్స్ అయితే అలా కడిగేస్తూ ఉంటాను. మామూలుగా అయితే తుడుస్తూ ఉంటాను. ఇదైతే మ్యాక్స్ రైస్ అండి. ఆరుతుందని అట్లా ఫ్యాన్ కింద పెట్టాను. అదేమో నైట్ కాచినటువంటి మాల్టావా అంటాం కదా, అంటే జావా. ఇదేమో నిన్న నేను సాయంత్రము ఈ యొక్క బ్యాంగిల్ని అయితే చేశానన్నమాట. ఇలా ఉంటుంది. ఇదంతా కూడా హాల్ అండి. ఏంటా అని వాడు తోక ఊపుతా ఉన్నాడు నేను షూట్ చేస్తూ ఉంటే. ఇట్లాగా హౌస్ని కడిగితే మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. ఎంత తుడిచినా కానీ మంత్లీ వన్స్ కంపల్సరీ అయితే కడుగుతానండి. అది నాకు ఒక అలవాటనే చెప్పచ్చు. తర్వాత ఇలాగుంటుందండి హాల్ అయితే. మన హాలు ఇలాగుంటుంది. మ్యాక్సోడు నేను ఎక్కడుంటే అక్కడ నా వెనకాలే ఉంటూ ఉంటాడన్నమాట ఆయన. తర్వాత ఈరోజు ఈ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా అయితే కడిగేశానండి. అది ఒక 2 months బ్యాక్ అనుకుంటా చేశాను. ఆ తర్వాత మరలా ఇంక చేయలేదండి. కంపల్సరీ మనము మంత్లీ వన్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కర్రీ కూడా అయిపోయిందన్నమాట. ఇంకా స్టవ్ అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వంట రూమ్ అంతా కూడా చక్కగా సర్దాలండి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అంటే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి ఎక్కడే ఉన్నాయి. ఈ మంత్లోనే నీట్గా అయితే సర్దేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఫ్రిడ్జ్ లోపలైతే బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా సాయంత్రము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అంతా కూడా బయటంతా నీట్గా తుడిచేద్దాము అనుకుంటూ ఉన్నాను. తర్వాత ఇట్లా అంట్లు స్టాండ్ అయితే ఇలాగ పెట్టేసి ఉంటాను అన్నమాట. చూసారా, ఎక్కడే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ నెల లోపలైతే నీట్గా సర్దేస్తానండి. ఎంత సర్దినా మళ్ళీ ఎట్టే వస్తూ ఉంటాయి. అయితే వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. వాష్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం అండి అన్ని పనులైతే చేసుకుంటూ ఉంటాను. చేసుకొని మరలా స్కూల్కి వెళ్ళేసి వస్తూ ఉంటాను. మరలా వచ్చిన తర్వాత కూడా ప్లాన్ ప్రకారము గార్డెనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే ఎవరికైనా కూడా ఒక ప్లానింగ్ అనేది ఉంటే చాలండి. మంచిగా చక్కగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు మనము. చూసారా, రిమ్మి జిమ్మి హ్యాపీగా ఉన్నాయి అన్నమాట. వాటి పని మేలండి. హ్యాపీగా తింటాయి, కూర్చొని ఉంటాయి అంతే. ఇది మన గార్డెను, మీకు తెలిసిందే కదా. ఇది మనకు వరండాలో ఇలాగ పెట్టేసి ఉంటాను నేను. వాటి అన్నిటికీ కూడా చక్కగా వాటరింగ్ ఇచ్చేసాను. అండ్ కిందంతా కూడా కడిగేసానండి. కడిగేసిన తర్వాత షూట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలాగా మెట్లు ఎక్కే దగ్గర నేను ఇలాగా క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి కూడా చూపించాను కదా. ఇంకా బోలెడు ఐడియాలు ఉంటాయండి ఈ గార్డెన్కి. టైం లేక నేను చేయలేను అన్నమాట. చెయ్యాలి. రోజుకు కొంచెమైనా కూడా నా ఐడియాస్ అన్నీ కూడా అమలు చేయాలనుకుంటున్నా నేను. తర్వాత ఈ విధంగా గ్రీనరీ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా మానసిక ప్రశాంతత అనేది చక్కగా వస్తుందండి. ఏ దిగుళ్ళు చింతలు అవి కూడా మనకు దగ్గరికి రావు. ఎందుకంటే మనం ఇష్టమైనటువంటి వర్క్ని ఎప్పుడు చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఏ దిగుళ్ళు రావు, ఏ బీపీలు అసలు రావండి నిజంగా. అవునా కాదా కామెంట్ చేయండి. ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మంచిగా నేనైతే క్రియేట్ చేయాలండి. పెద్ద గార్డెన్ అని నేనేం చెప్పను కానీ చిన్న గార్డెనే. కాకపోతే నేను మెయింటైన్ చేసుకునే అంతవరకు ఏర్పాటు చేసుకున్నటువంటి గార్డెన్ అండి. ఈ విధంగా అయితే ముందు అలా పెట్టేసి ఉంటాను. ఈ ట్రీస్ అన్నీ కూడా మీకైతే చాలాసార్లు చూపించానండి. ఈ విధంగా అయితే మన హాల్ ఉంటుందన్నమాట. అంటే మరీ పెద్ద ఇల్లేం కాదు, ఏదో దేవుడిచ్చినంత వరకు అండి. ఈ హౌస్ అయితే కట్టడానికి చాలా కష్టపడ్డాము. ఒకసారి అయితే అన్నీ నా ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తానండి హౌస్ విషయంలో. ఇది వచ్చేసి పెద్ద ముద్ద మందారం అండి. కానీ ప్రజెంటు మందారం చాలా చిన్నదిగానే పూస్తుంది. మంచిగా వాటర్ ఇవ్వాలి, దానికి హెల్దీ వాటర్ అయితే ఇవ్వాలి. ఇట్లా పైన చూపిస్తున్నాను. మన మిద్ది పైన, అంటే కింద నుంచి నేను పైన చూపిస్తున్నాను అన్నమాట.
ఇలా ఉంటుందన్నమాట లుక్కు. చిన్న గార్డెనే కాకపోతే నేను ఒక్కదాన్నే వాటికి పాపం చేయాలి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు టైం ఇస్తూ పైన వాటికి ఒకరోజు వాటర్ పట్టడము, కింద వాటికి ఒకరోజు వాటర్ పట్టడం అలా చేస్తూ ఉంటా అన్నమాట ప్లాన్ ప్రకారము. తర్వాత ఇది షూ ర్యాక్ అండి, కట్టించాను ఒకసారి చెప్పాను కదా, అవంతా కూడా క్లీన్గా పెట్టాలి, అన్నీ సర్దాలి. ఇదేమో సన్నజాజి చెట్టు అండి, సన్నజాజి పూలు కోయడానికి కూడా టైం లేక అవి పూసిపోతూ ఉన్నాయి. ఇది ఏం చెట్టు గుర్తుపట్టారా? ఎస్, ఇది కానగ చెట్టు అండి. మా స్కూల్లో ఇచ్చారు ఒకసారి, అప్పుడు తీసుకొచ్చి నేను వేశాను. చక్కగా అయితే వస్తూ ఉంది. కానగ చెట్టు అయితే చాలా మంచిదండి, మంచి ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట. చాలా చిన్న ఫ్లవర్ అయితే పూస్తూ ఉందండి. దానికి మంచిగా వాటర్ ఇవ్వాలి. వాటర్ అంటే బలవర్ధకమైన వాటర్ ఇవ్వాలండి. ఆ గ్రీన్ బకెట్లో ఉన్నవి చింత చెట్లు అండి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి కస్తూరి చెట్లు. ఇదంతా కూడా మన ఇంటి పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ స్ట్రీట్లో అండి ఈ చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఇదేమో వైట్ కస్తూరి చెట్టు అన్నమాట. తర్వాత వచ్చేసి రెడ్ పూలు ఉన్నాయి కదండి, అవి సీజన్తో సంబంధం లేకుండా ఇయర్ అంతా కూడా అలాగే పూస్తూనే ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి ఇదండి మింట్ చెట్టు అన్నమాట, అంటే పుదీనా చెట్టు. ఇది వచ్చేసి ఆకుకూరల చెట్టు అండి. మనకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట స్ట్రీట్లో. రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ తులసి చెట్టు కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక 1 ఫ్లోర్ వరకు కూడా హైట్ ఎదుగుందండి ఆ చెట్టు అయితే, దాసాన్ చెట్టు. ఇట్లాగా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి స్పైసీ లీవ్స్ అండి. వీటి గురించి అయితే ఒకసారి చెప్తాను నేను. స్పైసీ లీవ్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇట్లాగా అక్కడక్కడ గోడకు కూడా తగిలిచ్చేస్తున్నాను. ఇంకా క్రియేట్ చేయాలండి, టైం లేక నేను నా ఐడియాస్ అయితే చేయలేకపోతున్నాను. చేయాలి, ఎన్ని ఐడియాస్ ఉంటే అంత పని ఎక్కువ ఉంటుంది. ఇదండి స్ట్రీటు, వెనక నుంచి ఇలాగా కనిపిస్తుంది. ఇలాగా మనకు పైన లుక్ వేస్తే మన హౌస్ అయితే అలా ఉంటుందన్నమాట. పైన గార్డెన్ అది మీకు చాలాసార్లు కూడా నేను చూపించున్నాను కదా, ఆ గార్డెను కింద నుంచి చూసినప్పుడు అలా ఉంటుందన్నమాట లుక్. తర్వాత అక్కడ డ్రమ్ ఉంది కదండి, ఆ డ్రమ్ము నిండా ఎప్పుడు వాటర్ అయితే పట్టి పెట్టే ఉంటాను. ఎందుకంటే వాటర్ రానప్పుడు సందు క్లీన్ చేసుకోవడానికి అండ్ ట్రీస్కి పట్టడానికి అలాగే ఎప్పుడూ ఉంటాయండి. ఆ డ్రమ్లో వాటర్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాను, పడుతూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే ఈ చెట్ల బిడ్డలకి వాటర్ లేకపోతే ఉండలేవు కదా, అందువల్ల ఎప్పుడు నేను అలా పట్టి పెట్టుకో ఉంటా వాటర్ని. ఒక్కోసారి వాటర్ రావండి, ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది వాటర్కి, అందువల్ల ఇలా ఉంటుందండి. చూసారా రిమ్మి జిమ్మి. తర్వాత ఇట్లా అండి, ఇలా ఉంటుంది. ఇట్లా బయటకు వచ్చేసామంటే ఈ విధంగా ఉంటాయి. వాటి అంతటికి కూడా మట్టి ఫిల్ చేయాలి. తర్వాత ఈ క్లిప్పింగ్ మాత్రం అండి, నేను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చేసినటువంటి క్లిప్పు యాడ్ అయితే చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత ఆ స్కూల్ నుంచి తర్వాత నీట్గా అయితే ఫ్రిడ్జ్ను కూడా చక్కగా నీట్గా పెట్టేశానండి, అరేంజ్ చేసేసాను. ఆ బ్లూ కవర్స్ మాత్రము నేను మీషోలో తెప్పించినవండి, దానికి అరేంజ్ చేసేసాను అన్నమాట. ఈ విధంగా ఉంది, మన నీట్గా ఉందండి, చాలా చక్కగా అందంగా ఉంది. చెప్పాలంటే మనము కష్టపడితేనే ఫలితం ఉంటుంది కదా. మార్నింగ్ నేను శుభ్రం చేశాను, సాయంత్రం వచ్చేసి క్లీన్గా అరేంజ్ చేసేసానండి. చక్కగా ఇలా ఉంది మన ఫ్రిడ్జు. అయితే దాంట్లో కూరగాయలు ఏమీ లేవు, బజార్కి వెళ్ళి అయితే తీసుకొని రావాలి. ఉన్నంత వరకు అలా పెట్టేస్తున్నాను అంతే. కూరగాయలు ఏమీ లేవని నేను క్లీన్ అయితే చేసేసానండి. కూరగాయలు ఉంటే కొంచెం క్లీన్ చేయడం కష్టమైపోద్ది కదా, అందువల్ల నేనైతే ఇక్కడ షూట్ చేసుకుంటూ ఉన్నాను వంట రూమ్లో. వీడు నా పక్కనే ఉంటాడండి, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మనవాడు, ఏందో చూస్తూ ఉన్నాడన్నమాట. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగా అన్నీ అరేంజ్ చేసేసి ఆ తర్వాత పైనంతా కూడా అండి నీట్గా క్లీన్ చేసేసాను, తుడిచేసాను అని చెప్తున్నాను. ఇప్పుడైతే చాలా బాగుంది. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఆ విధంగా ఫ్రిడ్జు. ఇలాగండి, ఇలాగైతే క్లీన్ చేసేసాను. బాగుంది కదా ఫ్రిడ్జ్, కలర్ అయితే చాలా బాగుంది. మా పాపకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి. ఇదిగోండి చూడండి, నేను షూట్ చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నాడు చూసారా.
ఇలాగా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందండి మన హౌసు. ఇటు సైడ్ స్ట్రీట్ అన్నమాట. పైన గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ అయితే చూపిస్తూ ఉన్నాను. బయట రోడ్లోకి వచ్చి ఈ విధంగా ఉంటుందన్నమాట. బాగుందా అండి? ఆ వర్క్ అంతా కూడా నా ఇష్ట ప్రకారమే నేనైతే చేయించానండి. మా వారైతే నీ ఇష్టము ఎట్లయినా చేయించుకో అని నాకు ఫ్రీ ఇచ్చేశాడు. కాబట్టి నా ఇష్ట ప్రకారంగా నేనైతే హౌస్ కట్టించుకోవడం జరిగింది. ఇవంతా కూడా వర్క్ అంటే ఆ విధంగా చేయించానండి. ఇట్లాగా బాగుందా? నచ్చినట్లయితే